ఫ్రెండ్స్, ఒక ఆమె యూరోప్‌లో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 5,000 సార్లు లాటరీ కంటెస్టెంట్స్ గెలిచింది. అసలు ఎట్లా గెలిచింది? ఏ మెథడ్ ఉపయోగించింది? అనేది ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఇదంతా కూడా హిస్టరీ అనమాట. 1990లో ఒక మహిళ హెలెన్ హెడ్సెల్ తన పేరు. మీరు గూగుల్‌లో కొట్టండి వస్తుంది. ఇది ఎవిడెన్స్ అనమాట. ఎవిడెన్స్ బేస్డ్ ప్రూఫ్ బేస్డ్ వీడియో. మీరు కూడా కొట్టి చూడండి. సో ఇదే తను ఏ టెక్నిక్ ఉపయోగించింది, ఆ టెక్నిక్ ఉపయోగించి మనం కూడా లాటరీ రేస్‌లో విన్ అవ్వచ్చా, లేకపోతే డబ్బు సంపాదించవచ్చా, లేకపోతే ఏదైనా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐఎమ్ మ్యానిఫెస్టింగ్ కోచ్ వెంకట్ ఫ్రమ్ విజయవాడ. ఇప్పుడైతే అసలు తను ఒక నార్మల్ గర్ల్ అనమాట. అంటే యూరోప్‌లో ఉంటుంది. సో నార్మల్ గర్ల్ 1990లో పుట్టింది. 1990 నుండి ఒక 40 ఏళ్ళ అంటే ఒక 40 ఏళ్ళ ఫ్రేమ్‌లో 5,000 సార్లు లాటరీ గెలిచింది. అంటే ప్రతి లాటరీ కానీ, ప్రతి కంటెస్టెంట్స్ కానీ, ప్రతిది కూడా తను విన్ అయిపోయేది. సో తను ఏ మెథడ్ వాడేదంటే లా ఆఫ్ అసంప్షన్. అంటే తను కారు కావాలా, డబ్బు కావాలా అనేది స్పెసిఫిక్గా ఉండేది. నాకు ఇంత డబ్బు కావాలి, సో ఈ కారు కావాలి. నెక్స్ట్ ఏం చేసేది, అది వచ్చేస్తే ఎట్లా ఉంటాం. ఎగ్జాంపుల్ అంతకుముందు వర్షంలో రాలేదు తనకి, ఇప్పుడు వచ్చేస్తే ఎట్లా ఉంటాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ తారీఖు కంటెస్టెంట్స్ ఇట్లా విత్ డ్రా ఉంటుంది కదా, ఆ డ్రాలో తను గెలిచింది తను తీసుకున్నట్టు అండ్ స్టేజ్ పైన తను ఉన్నట్టు ప్రతిదీ ఇమాజినేషన్ చేసింది విత్ ఫీలింగ్తో. ఫీలింగ్ ఈజ్ మన బ్రెయిన్ కంటే హార్ట్ చాలా పవర్ఫుల్. మన హార్ట్లో 40,000 న్యూరాన్స్ ఉంటాయి. అవి బ్రెయిన్ టు హార్ట్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. సో మనం కూడా ఆ పవర్స్ని తెచ్చుకోవచ్చు. సో అట్లా ఫీలింగ్ అనేది ఇమిట్ చేసింది బయటికి. సో ఎప్పుడైతే ఒకసారి గెలిచిందో అది అయితే మెథడ్ తెలుసుకుంది, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసింది. రివర్స్ ఇంజనీరింగ్ చేసినప్పుడు ఏమైందంటే తనకి అసలు మాస్టర్ అయిపోయింది దాంట్లో. అంటే అంటే ఒక లెటర్ అయితే తీసుకునేది సంథింగ్, అది వచ్చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉండేది. ఇంకా లీవ్ ఇట్ అనమాట. ఇంకా రాయటం, అఫర్మేషన్ రాయటం, ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిటింగ్ చేయటం అట్లాంటివి ఉండేది కాదు. అట్లానే ఉండాలి మనం, అంతేగాని. సో చాలా మంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇమాజినేషన్ చేసుకుంటారు, సో విజువలైజింగ్ చేసుకుంటారు, చేంజింగ్ చేస్తారు. అట్లా చేంజింగ్ చేయటం వల్ల మన ఏంటంటే మనం రాలేదని మన ఒప్పేసుకుంటున్నట్టు అనమాట. మన సబ్ కాన్షియస్ మైండ్కి సిగ్నల్ పంపిస్తున్నాం రాలేదని. మన సబ్ కాన్షియస్ మైండే మన లైఫ్. సో మనం ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్ ఇస్తామో అది రియాలిటీలోకి వస్తుంది. అది సూపర్ కాన్షియస్ బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా యూనివర్స్తో కాంటాక్ట్లో ఒకసారి అయిపోయిన తర్వాత దానికి డేటా అవ్వకూడదు, అటాచ్మెంట్గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం ఫియర్కి, డౌట్కి, ఇట్లాంటిగా లొంగుతామో అప్పుడు డిటాచ్ అయిపోతాం. సో ఇట్లా అయితే ఉంటుంది. ఇదంతా కూడా వెరీ సింపుల్ మెథడ్. మన క్లయింట్స్ కూడా చాలా మంది చెప్పాలి. నాది ఒకటి యాక్సిడెంట్ కేసు ఉంది సార్, అది సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ అనుకోకుండా 2 times లాటరీ వచ్చింది. ఇంకా చాలా జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మాకు ఒక్కసారి మీరు జాయిన్ అయ్యారు అనుకోండి. ఎగ్జాంపుల్ 1-to-1 సెషన్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం. కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, ఎట్లా చేయాలనేది పర్సన్ టు పర్సన్. అంటే జూమ్లో ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఒకరికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, ఒకరికి కారు ప్రాబ్లం ఉంటుంది, కారు కావాలని ఉంటుంది. సో కొంతమందికి మనీ కావాలని ఉంటుంది, కొంతమంది ఇల్లు కావాలని ఉంటుంది. ఒక్కొక్కరికి ఒకలాగా ట్రీట్ చేయాలి. అందరికీ ఒకేలాగా ట్రీట్ చేయకూడదు. వాళ్ళకి ఫీలింగ్ తెప్పించాలి, ఎమోషన్ తెప్పించాలి, వైబ్రేషన్ తెప్పించాలి. అలా ఎలా వైబ్రేట్ అవుతున్నారు, ఎంత ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నారు, దాన్ని బట్టి మన రిజల్ట్స్ అయితే బయట ఉంటాయన్నమాట. సో అర్థమైంది అనుకోండి కదా. సో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకోండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి, 1-to-1 కదా. కొంతమంది రోజుకి 2 మాత్రమే తీసుకుంటాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని సగం మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి